బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ప్రభుత్వం విపాది శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ దమ్ము ఏంటో కేటీఆర్కు ఇప్పటికే చాలాసార్లు తెలిసిందని అన్నారు. రేవంత్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయ్యి మతి తప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారంటూ దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో మా రేవంత్ రెడ్డి చాచి కూడితే ఫామ్ హౌస్లో పడింది ఎవరో అందరికీ తెలుసని అన్నారు. ప్రతిపక్ష స్థానానికి కూడా పరిమితం చేసిన ఆ స్థానాన్ని కూడా న్యాయం చేయలేనటువంటి మిమ్మల్ని ప్రజలు ఇసడించుకుంటున్న వేళ వచ్చిన ప్రతి ఎన్నికల్లో కూడా మీకు తలబొబ్బి కొట్టేలా ఫలితాలు వచ్చి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల దమ్ము చూపిస్తున్నా మీకు కనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నా. పార్లమెంట్ ఎన్నికల్లో మీరు 0 పరిమితం అయిపోయారు. తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మీరు 3వ స్థానానికి పరిమితమైన రోడ్డున్నా ఇంకా దమ్ము గురించి మాట్లాడుతున్నారా? సరిగ్గా 2 మాసాల క్రితం మీరు జబ్బలు తెలుసుకొని జూబ్లీహిల్స్ లో గెలుస్తామని గొప్పలు చెప్పి ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి పగటికల కంటే ఏం జరిగింది ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి మీ పార్టీ మీరు కాదా అని అడుగుతున్నా. ఇంకా దమ్ము గురించి మాట్లాడుతున్నా చెప్పంటున్నా. పంచాయత్ ఎన్నికలు జరిగి 48 గంటలు కాలే 25% తెలంగాణలో పరిమితమైన మీరు ఈ పంచాయత్ ఎన్నికల్లో ఈడ్చి కొట్టినా ఇంకా దమ్ము ధైర్యం గురించి మాట్లాడేటువంటి మాటలేనని అడుగుతా ఉన్నా. పిల్లక్కాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్టుగా ఈరోజు మీరు ఏదేదో ఊహల పల్లెకిలోకి వెళ్లి మాట్లాడుతున్నట్టు ఉంది తప్ప ఈ దమ్ము ధైర్యం మాట వాస్తవానికి మీ ఆత్మను పరిశీలించుకుంటూ కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత ప్రజా బాహుళ్యంలోకి పరిపాలన ద్వారా చొచ్చుకొని పోయి వచ్చిన ప్రతి ఎన్నికల్లో ఓట్ల శాతం పెంచుకుంటూ పోతుంటే బెంబేలెత్తిపోయి మళ్లీ రాబో ఎన్నికల్లో గెలుస్తామని చెప్పిన ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడమే తప్ప మరోటి కాదనే మాట ఈ సందర్భంగా చెబుతూ ఆగండి 4 రోజులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీ జెడ్పీటీస్ వస్తే మీ పార్టీ పరిస్థితి మీకే అర్థమయ్యే విధంగా ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలు ప్రజా బాహుళ్యంలోకి చొచ్చుకుపోయినటువంటి ఫలితం మరోసారి మీరు చూస్తారు. ఆనాడు కూడా రేవంత్ రెడ్డి గారి దెబ్బ కాంగ్రెస్ పార్టీ దెబ్బ మా కార్యకర్తల బలం మీకు ఆ ఎన్నికలు కూడా త్వరలోనే తెలిసేటువంటి అవకాశం కూడా మీకు కళ్ళ ముందు ఉంది. మీరు ప్రతి సందర్భంలో కూడా ఈర్ష్య ద్వేషాలతో మాట్లాడేటువంటి మాటలు తప్ప మరొకటి కాదు.